హే హాయ్ నమస్తే నమస్కారం హలో ఎవ్రీవన్. నా పేరు శశికాంత్. వెల్కమ్ టు బీబీ ఫ్యామిలీ ఛానల్. నాకు ఎప్పటి నుంచో రియాక్షన్ వీడియోస్ చేయాలని ఉండేదండి. సో అది పుష్ప 2 ట్రైలర్ నుంచి స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మీకు తెలుసు, మనందరికి తెలుసు అల్లు అర్జున్ అంటే చాలా హార్డ్ వర్కర్ అని. ప్రతి మూవీలో తన వేరియేషన్స్, పర్ఫార్మెన్స్, ఏదో కొత్తదనం అవన్నీ మనకు క్లియర్గా కనిపిస్తూనే ఉంటాయి. పుష్ప మనకు తెలుసు ఏ రేంజ్లో హిట్ అయిందో. పుష్పలో అక్కడ తగ్గేదేలే అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో, సో ఇది అంతకు మించి ఉంటుంది. నేను వన్ ఆఫ్ ద అల్లు అర్జున్ ఫ్యాన్ అండి. నాకు చాలా ఇష్టం తన యాక్టింగ్. సో అల్లు అర్జున్ ట్రైలర్తో స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో మీరందరూ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఓకే రైట్. ఓకే అండి, స్టార్ట్. డబ్బంటే లెక్కలేదు. బీజిఎం సూపర్ బీజిఎం. వీళ్ళు తెలియని బాధేదో ఉంది. సూపర్ మామూలుగా లేదు అసలు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పేరు కాదు, బ్రాండ్ అగ్గేదేలే. మా ఫైట్ సీన్స్ కూడా బొమ్మ లొకేషన్ సూపర్. ప్రపంచకాల సూపర్ స్టార్. ఇది మామూలుగా లేదా నిజంగా చూస్తుంటే థియేటర్లో బద్దలే. ఇంకా బాగు పార్టీ ఉంది పుష్ప. మళ్ళీ వేరియేషన్ అండి చిన్న బీజిఎంలో. ఒక్కొక్క సీన్ అసలు గూస్ బంప్స్ సీన్స్ అండి. ఇవన్నీ థియేటర్లో చూస్తే మామూలుగా ఉండదు. ఫస్ట్ డే చూడడమే. ఆ బీజిఎం చూడండి అసలు ఎక్కడ వెళ్తుందో థియేటర్లో మామూలుగా ఉండదు. డ్యాన్స్ సాంగ్స్ ఇక్కడే ఇట్లుంది, ఇంకా థియేటర్లో మామూలుగా ఉండదు అసలు. ఇంటర్నేషనల్ మరి మళ్ళీ చేంజ్ ఇన్ బ్యాక్గ్రౌండ్. రప్ప వైల్డ్ ఫైర్. అమ్మో మామూలుగా లేదండి ట్రైలర్. నిజంగా తగ్గేదేలే అన్నట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాల్సింది అంటే బీజిఎం ఎక్సలెంట్. ఆ వేరియేషను సూపర్. అలాగే అల్లు అర్జున్ యాక్షన్ సీక్వెన్సెస్, అతని డైలాగ్ డెలివరీ అసలు ఎట్లా అంటే కసిగా చెప్పిండు, మామూలుగా లేదు. మనం అంటాం కదా ఇంటెన్స్గా, అలా కసిగా చెప్పిండండి. డైలాగులు ఒక్కొక్కటి మామూలుగా లేదు. అలాగే అతని స్టైలు, అటిట్యూడు, మళ్ళీ భార్యాభర్తల మధ్య ఫన్నీ కన్వర్జేషన్స్ సరదాగా ఉంటుంది. మళ్ళీ అలాగే విలన్ ఒక్కరు కాదండి, చాలామంది విలన్స్ ఉన్నారు. చూస్తుంటే ఒక వేరే రేంజ్లో ఉండబోతుందని మనకు అర్థమవుతుంది ఆ ట్రైలర్ని చూస్తుంటేనే. అలాగే సాంగ్స్, మళ్ళీ అందులో ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే జాతర సీన్ అనేది మనం యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం. అది వేరే లెవెల్ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇక్కడ కూడా మనం క్లియర్గా చూడొచ్చు, చిన్నగా అలా అక్కడక్కడ చూపించారు. అసలు అదైతే మామూలుగా ఉండదంట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నాకు ఇప్పుడు ఇక్కడ మామూలుగా మనం ఇక్కడ ఇంట్లో చూస్తుంటేనే ఇలా గూస్ బంప్స్ మామూలుగా వస్తలేవు. ఇలాంటి సినిమాను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే మజా ఉంటుందండి. మనం అంటాం కదా మజా, ఆ మజా అనేది మనకు థియేటర్లోనే వస్తుందండి.
తప్పకుండా అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి ఈ సినిమాను. వేరే ఏం మైండ్లో పెట్టుకోవద్దు. మనం మూవీ లవర్స్, మనం మూవీ చూద్దాం హ్యాపీగా, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు, మనం ఎంజాయ్ చేద్దాం అంతే. సో థ్యాంక్ యూ.